చాలా మందికి హెడేక్ వస్తూ ఉంటది. ఆ హెడేక్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకున్న హెడేక్ మైగ్రేన్ అని అనుకుంటారు. అది మైగ్రేన్ అయ్యి ఉండొచ్చు, మైగ్రేన్ కూడా అయ్యి ఉండకపోవచ్చు. నేను మీ డాక్టర్ విద్యాసాగర్ కోట, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, శ్రీకాకుళం. సో మెయిన్ గా హెడేక్ వచ్చేసరికి ప్రైమరీ హెడేక్ డిసార్డర్స్, సెకండరీ హెడేక్ డిసార్డర్స్ అని ఉంటాయి. ప్రైమరీ హెడేక్ డిసార్డర్స్ లో మోస్ట్ కామన్ గా మైగ్రేన్, టెన్షన్ టైప్ హెడేక్, ట్రైసెమినల్ ఆటోనమిక్ సెఫాలజిస్ అని చెప్పుకుంటాం. సో ఈ మూడు కూడా లైక్ బేస్డ్ ఆన్ ఆన్సెట్ మీకు హెడేక్ ఎప్పటి నుంచి వస్తుంది, తర్వాత లొకేషన్, హెడేక్ ఎక్కడ వస్తుంది, డ్యూరేషన్, సివియారిటీ, అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్, రిలీవింగ్ ఫ్యాక్టర్స్, దాంతో పాటు అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా. సో దీని ప్రకారం మనం ఒక ప్రైమరీ హెడేక్ డిసార్డర్స్ కి ICD-10 క్లాసిఫికేషన్ ప్రకారం ఒక హెడేక్ అని చెప్పేసి ఈ యొక్క డిసీజ్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి మనం క్లాసిఫై చేసుకుంటాం. సో రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఆఫ్ హెడేక్ అని చెప్పుకుంటాం. లైక్ సిస్టమిక్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా సరే, ఫీవర్, వెయిట్ లాస్ ఉండి దాంతో పాటు హెడేక్ ఉంటే గనక, లేదు అనుకుంటే సడన్ ఆన్సెట్ హెడేక్, సడన్ ఆన్సెట్ సివియర్ హెడేక్ ఉన్నా సరే, మాక్సిమల్ ఇంటెన్సిటీ అంటే లైక్ వచ్చినప్పుడు హెడేక్ సివియర్ గా వస్తుంది అనమాట. సో అలాంటి హెడేక్ ఉన్నా సరే, పొజిషనల్ చేంజెస్ ద్వారా లైక్ పడుకొని లేవగానే సివియర్ హెడేక్ ఉండేటప్పుడు కానీ. సో కొన్నిసార్లు హెడేక్ ఏంటంటే దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు కూడా హెడేక్ అగ్రవేట్ అవుతూ ఉంటది అనమాట. కొంతమంది ఏజ్ గ్రేటర్ దాన్ 55 years, 60 years పేషెంట్స్ లో కూడా హెడేక్ వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా రెడ్ ఫ్లాగ్ సైన్స్ అనమాట. సో ఇలాంటి పేషెంట్స్ లో మనం ఇమీడియట్ గా ఏంటంటే లైక్ న్యూరో ఇమేజింగ్, MRI అనేది ఇంపార్టెంట్ ఈ పేషెంట్స్ లో. డెఫినెట్ గా మనం చేసుకొని ఈ పేషెంట్ కి ఏ ఒక్క డిసార్డర్ ఉండింది, ఏంటి ఇబ్బంది అని చెప్పేసి తెలుసుకోవాల్సి వస్తుంది. సో మీకు ఎలాంటి హెడేక్ సిమ్టమ్స్ ఉన్నా సరే వెంటనే మీ న్యూరాలజిస్ట్ ని సంప్రదించండి. థ్యాంక్ యూ.